మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేంద్ర ప్రభుత్వ పనితీరు గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాలు, పాలసీల గురించి తెలియజెప్పడమే ఈ వర్క్షాప్ లక్ష్యం. అలానే కాక ఈరోజు 2 టెక్నికల్ సెషన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దానిలో ఒకటి సైబర్ సెక్యూరిటీ గురించి. ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లమ్ సైబర్ సెక్యూరిటీ, దాని గురించి కూడా మనం సీడాక్ నుంచి సీనియర్ సైంటిస్ట్ గారిని ఇన్వాల్వ్ చేశాము. అతను ఒక టెక్నికల్ సెషన్ తీసుకుంటారు. సో దట్ మీరు ఈ సైబర్ సెక్యూరిటీని, సైబర్ ఫ్రాడ్స్ని అరికట్టడానికి ప్రజలు ఏం చేయాలో ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ సెషన్ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాం. అలానే సీనియర్ పాత్రికేయులు మన దిలీప్ రెడ్డి గారు కూడా డెవలప్మెంట్ జర్నలిజంలో వస్తున్న ప్రస్తుత పోకడలు, అలానే టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి జర్నలిస్ట్, నేటి తరం జర్నలిస్ట్, అందున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్ట్ని ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, తద్వారా ప్రజలకి ఇంకా ఎంత తొందరగా ఎంత డీప్గా చొచ్చుకుపోవచ్చో అని చెప్పారు. సో ఈ 2 సెషన్స్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలానే ఇంతకుముందు మా ఆఫీసర్స్ చెప్పినట్టు పిఐబి పనితీరు గురించి మరొక పీపీటీ ప్రెజెంటేషన్ ఉంటుంది. దాన్ని మా ఆఫీసర్ శివచరణ్ రెడ్డి గారు మీకు వివరిస్తారు. ఇందాక చెప్పినట్టు జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, అలానే ఇతర పిఐబి వెబ్సైట్ని మీరు ఏ విధంగా మీ ప్రయోజనానికి ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని కూడా వాళ్ళు మీకు చెప్తారు ఈ సెషన్స్లో. అలానే ఈరోజు మనకి సభకి చేసిన డిఎస్పీ గారు సైబర్ సెక్యూరిటీ నల్గొండ డిస్ట్రిక్ట్ వారు కూడా గ్రౌండ్ లెవెల్లో ఈ సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, వాటిని అరికట్టడానికి ఏ విధంగా మీడియా వాళ్ళు ప్రజలు సహకరిస్తారనే విషయం గురించి కూడా మీతో పంచుకుంటారు. అలానే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ పూర్ణచంద్ర గారు కూడా తమ ఈ వర్క్షాప్ పై, అలానే న్యూట్రిషన్ గురించి ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ నుంచి వచ్చిన మానస్ గారు, తర్వాత డిఎస్పీ లక్ష్మణ గారు, తర్వాత అదేవిధంగా జగదీష్ గారు, మీడియా మిత్రులు, బ్యూరో స్టాఫర్స్, మీడియా జర్నలిస్టులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మన ఫీల్డ్ పబ్లిసిటీ తరఫున ఆర్గనైజ్ చేస్తున్న మీడియా వర్క్షాప్ కి ఇట్లా ఉందని చెప్పాలని పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే అందరికీ అన్ని రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి, కానీ మన మీడియాకి మాత్రం ఉండదు కదా. అందుకని కోటేశ్వరంగా ఒకసారి నాతో వచ్చినప్పుడు మనం కూడా ఏదైనా ఒకటి పెడదామని అంటే తను వెంటనే అరేంజ్ చేశారు. అందుకని ఫస్ట్ ముందుగా నేను సార్కి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ముందుగా ఎందుకంటే ఇది మనకి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే సైబర్ క్రైమ్ కానివ్వండి, తర్వాత ఫేక్ న్యూస్ ఎట్లా ఉంటాయి, అదేవిధంగా కల్పించేందుకు వారోత్సవాలు చేస్తున్నారు. అందులో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలోని ఇది కూడా అందరికీ పబ్లిక్, జనరల్ పబ్లిక్ కూడా, స్టూడెంట్స్ కి వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ అది తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి రోజు. ఎందుకంటే ఈరోజు మనం సాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ జయంతి. ఈ తెలుగు వాళ్ళకే కాకుండా ప్రజా పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి ఒక తెలుగు బిడ్డ ఆమెను ఈరోజు మనందరం స్టేట్ ఫంక్షన్ ఆమె పేరు మీద నిర్వహించి మనందరం ఆమెను గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు సుదినం ఆ రకంగా. అలాగే ఈ స్టేట్ సంబంధించి 4 పిల్లర్స్ లో 4వ పిల్లర్ గా ఉన్నటువంటి ప్రెస్, అంటే జర్నలిజాన్ని ఈరోజు మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. జర్నలిజంలో బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అలాగే ఎన్నో మార్పులు వస్తే మనం పరిశీలన చేస్తూ వస్తే, అలాగే కొత్త మార్పు ఏంటంటే
మనకి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా రోజులు చూసాం. ప్రింట్ మీడియా తర్వాత మనకి మరి ఈ టీవీ ద్వారా వచ్చినటువంటి మీడియా చూసాం. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా, ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో మొబైల్, ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ తెలుగు టైప్ చేయడం వస్తే జర్నలిస్ట్ గా మారిపోయే పరిస్థితి వచ్చింది. జర్నలిజం విధానం దాని యొక్క ఏదైతే మనకి సెల్ఫ్ రెస్ట్రిక్టెడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఎందుకంటే ఒక మాట పబ్లిక్ లోకి వచ్చిందంటే వార్త అవుతుంది, చాలా మందికి చేరుకుంటుంది, చాలా ఒక వెపన్ లాంటిది. అది మిస్యూజ్ కాకుండా చూసేటువంటి బాధ్యత మనకి ఈ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్స్ మీద ఉంటుంది. దాంట్లో భాగంగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పనిచేస్తూ ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలలో మనకి ఈ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించినటువంటి యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. ఈ మార్పులు చూస్తే మనకి మరి ఈ రోజున జర్నలిజం అనేది whether it is taking the news to public or opinion, ఇది ఒక స్టేజ్. Instead of projecting or representing the news, evolving to a body where news as an opinion of a particular group of జర్నలిస్ట్ కావచ్చు, లేకపోతే పబ్లిషర్ కావచ్చు, అది సెకండ్ స్టేజ్ గా వచ్చింది. థర్డ్ స్టేజ్ ఇప్పుడు మనం చూస్తే దిస్ హ్యాస్ బికమ్, దీంట్లో ఖచ్చితంగా రెండవ స్టేజ్. బట్ మనకు కనిపిస్తున్న విధానం ఏంటంటే న్యూస్ ట్రయల్ కూడా జరుగుతుందని మనం చాలా ఎక్కువ న్యూస్ మనం చూస్తున్నాం. న్యూస్, ఒపీనియన్ అండ్ ట్రయల్, ఈ స్టేజ్ వచ్చింది. అందరూ జర్నలిస్టులు దీనికి బాధ్యత వహించాలని నేను చెప్పట్లే, కానీ ఒక వ్యవస్థలో ఒక గొప్ప విధానం సంప్రదాయం నుంచి ఇది ఎలా రూపుదిద్దుకుంటుందని మనం ఆలోచించాల్సినటువంటి సమయం ఆసనం. సో ఇదందరూ ఎవరైతే ఈ జర్నలిజంలో మరి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ డిఫరెన్స్ బిట్వీన్ న్యూస్ ప్రెజెంటేషన్, opinion, inculcating our opinions, the opinions of the publisher. Again, going into trial, daily conduct of trial in the newspaper or in whatever the media discussions. ఈ స్థాయి దాటి ఇక తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. ఇది ఏం కేంద్రంగా మనం భావిస్తే మనం అంతా వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్స్ కాబట్టి నేను చెప్తున్నాను, ఇది ఒక రకమైనటువంటి కొంతమంది చేతిలో ఇది న్యూస్ టెర్రరిజం కూడా మాట. I do not speak like that, but it is the public opinion and what I am now telling for you. It's not my opinion. I also see ఖచ్చితంగా జర్నలిజం అనేది మనకి ప్రతిరోజు యాడింగ్ సంథింగ్ టు అవర్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ఆ స్థాయిలో జర్నలిజం ఉన్నంత వరకు మనం దాని యొక్క ఫలితాలు, దాని యొక్క ఫలాన్ని మనం అనుభవించు. దాని స్థాయి రాకుండా అనిపిస్తుంది. కాబట్టి దాని మీద మీడియా మిత్రులు, దాన్ని చెక్ చేసేటువంటి అందరూ కూడా కొంత దాని మీద విశ్లేషిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నేను కూడా చూస్తూ ఉంటాను ప్రతి ఒక్క మై ఫేవరెట్ షో అండ్ ఆల్సో టీఆర్ఎస్ ది రన్వే షో కూడా నేను చూస్తూ ఉంటాను టైం దొరికినప్పుడు. ఒక న్యూస్ జర్నలిస్టిక్ ఒపీనియన్స్ ఖచ్చితంగా మనకి విజ్ఞానాన్ని పంచుతాయి. ప్రతిరోజు మనం ఎంతో కొంత సంపాదన చేయాలంటే యాడిక్షన్ చేయాలి. దిస్ ఈస్ ద ఓన్లీ విండో. ఒకసారి మన క్లాసెస్ బయటకు వచ్చామంటే, మన టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేసుకొని మనం వచ్చేసామంటే, వాట్ ఇస్ ద విండో ఫ్రమ్ వేర్ వి గెట్ ద విజ్డమ్? దట్స్ ఓన్లీ త్రూ జర్నలిజం, త్రూ ది గ్రేట్ ఐ మీన్ స్క్రీన్ మీడియా కావచ్చు, లేకపోతే మనకి ఖచ్చితంగా సామాజిక పరిస్థితులు తెలియజేస్తుంది, మన గ్యాప్స్ ని తెలియజేస్తుంది, ప్రజల యొక్క ఒపీనియన్స్, ప్రజల నుంచి ఉన్నటువంటి అభిప్రాయాలతో మనకు తెలియజేస్తుంది. అది ఏ స్థాయిలో ఉన్నటువంటి
దాన్ని మించి వెళ్ళకూడదని దానికి ఎంతో సహకరిస్తూ దీని కూడా సరైనటువంటి దీంట్లో కొంత ట్రైనింగ్ ఇస్తారు ఈ వర్క్షాప్ లో. అలాగే ఈరోజు మనం ఈ నెల రోజులు మరి నేషనల్ న్యూట్రిషన్ మంత్ జరుపుకుంటాం, పోషణ్ అభియాన్. దాంట్లో భాగంగా మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రజలకి ఖచ్చితంగా చేరాల్సినటువంటి ఒక రూరల్ డిస్ట్రిక్ట్ లో నల్గొండ లాంటి జిల్లాలో ఇది చాలా అవసరం. దీనికి మీరు సహకరిస్తున్నందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఓకే, ఇవాళ ఐ థ్యాంక్ ది రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.